నమస్తే రమ్ అస్సలం వాలేకుం ఆదాబ్ సుప్రభాత్ గుడ్ మార్నింగ్ అందరికీ రవికిషోర్ మాన్కర్ మీతో ఎల్ప్లస్ ఛానల్ ఏపీటెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెట్ 27కి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ ఇంకా ఎవరైనా మీరు ఇవన్నీ ముందు నుంచి చూడలేనట్లయితే కింద మీకు ప్లేస్ రూపంలో కూడా ఏపీటెట్ 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈ పీడిఎఫ్స్ కావాలనుకున్నట్లయితే కనుక మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసినట్లయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే కానీ క్లాస్ అయిన వెంటనే మీకు ప్రతిరోజు ఎప్పుడు క్లాస్ అయితే అప్పుడు మీకు వెంటనే అక్కడ నుంచి పీడిఎఫ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు ఫ్రీగా మీరు మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చండి. సో మళ్ళీ అలాగే మనకి హిందీ వ్యాకరణకు సంబంధించి ప్లేలిస్ట్ ఉంది. అలాగే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి డిఎస్సి హిందీ 2024 అని చెప్పేసి మనం 129 ఎపిసోడ్స్ అయితే చేయడం జరిగింది. ప్రాక్టీస్ సెట్స్ చాలా బిట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో మంచి ట్రిక్స్తో పాటుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు దానికి. సో అది కూడా మీకు హెల్ప్ అవ్వచ్చండి ఎగ్జామ్లో. అలాగే ఇక్కడ కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడగలని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఇంకా ఇప్పటికీ ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మీరు చూస్తున్నారు కానీ చాలామంది వరకు అయితే దానికి లైక్ ఇది చేయట్లేదండి. సో షేర్ అనేటువంటి చేసినట్లయితే ఒక కొత్త ఎంకరేజ్మెంట్, కొత్త ఉత్సాహం అనేటువంటిది వస్తుంది. సో మీకు నాకు వీలైనంత వరకు ఎటువంటి పేడ్ లేకుండా, ఎటువంటి యాప్ లేకుండా, ఎటువంటి సారీ అండి ఏది లేకుండా కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీ వంతుగా జస్ట్ వచ్చిన ఎంకరేజ్మెంట్ అండి. సో అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మరి చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ రాజు ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ इसका सही हिंदी अनुवाद है राजू मेरा छोटे भाई है, राजू मेरे बड़े भाई है, राजू मेरा चचेरा भाई है, రాజు ముझे భాయి है. ఇందులో ఏదో కరెక్ట్ కామెంట్ చేసేయండి. ప్రశ్న మరొకసారి చూడండి. రాజు ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ ఇస్కా సహీ అనువాద్, హిందీ అనువాద్ అంటున్నాడు. అంటే కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంది అని అడుగుతున్నాడు, అనువాదం చేయమంటున్నాడు. సో మరి చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. రాజు మేరే బడే భాయి హే, ఎల్డర్ అంటే బడే వస్తుంది కదా. సో మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ ఈజ్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. అంటే కింద కొన్ని పదాలు ఇచ్చారు కదా, ఆ 4 ఆప్షన్లో ఒక వర్డ్ ఇలా సెలెక్ట్ చేయండి. అందులో ఏంటంటే ఇక్కడ ఒక అండర్లైన్ వర్డ్ ఉంది. ఏంటంటే చూడండి, హిస్ మదర్ మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. అంటే వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని లేపింది. ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ ఎలా లేపింది అన్నటువంటి ఆ వర్డ్ అనమాట. ఆ వర్డ్కి సేమ్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని ఇక్కడ ఆప్షన్లో ఇచ్చాం. అది కరెక్ట్గా సెలెక్ట్ చేయండి, ఆన్సర్ చేయండి అంటున్నారు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఆన్సరు ఈటబుల్, లిమిటెడ్, అన్సక్సెస్ఫుల్, ఎంటీ అనమాట. చూడండి. సో మరి దీనికి ఆప్షన్ చూడండి. మళ్ళీ ఒకసారి ప్రశ్న, చూస్ ద వర్డ్ దట్ ఈజ్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. అంటే హిస్ మదర్ మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెటప్ అంటే ఈటబుల్, లిమిటెడ్, అన్సక్సెస్ఫుల్, ఎంటీ. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. అన్సక్సెస్ఫుల్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. ఎస్, ఈరోజు మంచి మంచి ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. కొంచెం క్వశ్చన్స్ కూడా మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి. చూస్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్స్ అనేదానికి ఎన్ని సిలబుల్స్ ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే 2, 4, 1, 3. మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి మనకు. సో ఈ టాపిక్ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీరు మంచిగా చేసే అవకాశం ఉందండి. సో దీంట్లో ఎటువంటి మనకు నెగిటివ్ మార్క్స్ అవంతా కూడా ఏమీ లేవండి. సో మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి ఎగ్జామ్లో ఉన్నప్పుడు. ఓకే. సో మన ఎగ్జామ్ 5th అక్టోబర్న ఉంది. సో అందరు కూడా మంచిగా రాయాలని కోరుకుంటున్నానండి. ఎస్, సో మీ యొక్క ప్రిపరేషన్ కూడా అందరూ బాగా చేస్తున్నారు అనుకుంటున్నాను. అందరూ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ వీలైనంత సార్లు రివిజన్ చేయండి, ఒకసారి చూసుకోండి బాగా. ఓకేనా అండి. అలాగే ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా కొన్ని ఇక్కడ మనం తీసుకొని రావడం జరుగుతుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రైట్ అండి. సో ఆప్షన్ 4th క్వశ్చన్ చూసినట్లయితే, హే హెలికాప్టర్ హోవర్డ్
డాష్ అవర్ హౌస్. చూస్ ద సారీ అండి, చూస్ ద వర్డ్ ఫిట్స్ ది బ్లాంక్. ఆప్షన్ అబౌవ్, బిలో, అండర్, ఇన్. చూడండి, మీకు ఒకవేళ క్వశ్చన్ అర్థం కాలేదు కానీ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎలిమినేషన్ మెథడ్ చేయండి. ఓకేనా అండి? అప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేసేసండి. అబౌవ్, బిలో, అండర్, ఇన్. ఇన్ అంటే లోపల, ఇన్ లోపల హెలికాప్టరా? లేదు. సో అండర్ అంటే కింద కదా, సో ఇంటి కింద రాదు. బిలో అన్న కూడా కిందనే అని వస్తుంది, సో ఇది కూడా కాదు. సో ఆటోమేటిక్గా ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. అబోవ్ అనేటువంటిది ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా అండి? ఎస్. 5వ ప్రశ్న చూడండి. శైశవాवस्था के लिए उत्तम शिक्षण विधि है. मॉन्टेसरी विधि, खेल विधि, किंडरगार्टन विधि, ఉపయుక్త సభి. మంచి ప్రశ్న అండి. ఎస్, ఇక్కడ మీ కామెంట్స్ అన్నీ కూడా వస్తాయని చూస్తానండి. ఎస్, ఇక్కడ చూస్తున్నట్లయితే 5th క్వశ్చన్ చూడండి. శైశవ అవస్థ के लिए उत्तम शिक्षण विधि है. मॉन्टेसरी विधि, खेल विधि, किंडरगार्टन विधि, उपयुक्त सभी. సారీ అండి. ఎస్, మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఈ ఏదైతే ఉందో పై ఇవన్నీ కూడా మనకు ప్లేవే మెథడ్లోనే ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపయుక్త సవి. ఓకే అండి? ఎస్. चलिए 6th वाला देखिए. బాల్ వికాస్ మే. మంచి ప్రశ్న ఇది. చైల్డ్ డెవలప్మెంట్లో అని చెప్పేసి అడుగుతున్నారు. देखिए यहाँ पर प्रक्रिया पर बल है. सेकंड ऑप्शन वातावरण और अनुभव पर बल है. ऑप्शन सी गर्भावस्था से किशोरावस्था तक अध्ययन होता है. उपरोक्त सभी. ఎస్ అండి. సో మీ యొక్క ప్రశ్న అనేటువంటిది ఇక్కడ చాలా ఇది ఉంది, ఒకసారి చూడండి, చాలా కేర్ఫుల్గా చేయాలి. బాల్ వికాస్ మే ప్రక్రియ पर बल है, वातावरण और अनुभव पर बल है, गर्भावस्था से किशोरावस्था तक अध्ययन होता है, उपरोक्त सभी. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఉపయుక్త సారీ ఒక్క నిమిషం. సో మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. గర్భావస్థ సే కిషోర్ అవస్థ తక్ అధ్యయన్ హోతా హై అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకే అండి. చలో నెక్స్ట్ ప్రశ్న చూడండి. 7th ప్రశ్న. एक औसत बुद्धि वाला बच्चा भाषा को पढ़ने और समझने में कठिनाई को प्रदर्शित. यहाँ पर को ఉండాలి. को ఇక్కడ మా మే అని ఉంది కదా, ఇక్కడ को प्रदर्शित करता है तो वह संकेत देता है कि बच्चा डैश का लक्षण प्रदर्शित कर रहा है. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అధిగమ్ లర్నింగ్ అంటే దాంట్లో చూసుకున్నట్లయితే దీంట్లో ఉంటాయి చూడండి. సో డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్ఫేషియా, డిస్లెక్సియా ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇది ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పఠన్ అక్షమత, లేఖన్ అక్షమత, గణతీయ అక్షమత, గతి సమన్వయ అక్షమత. ఈ 4 ఏదో మీరు కామెంట్ చేసేయాలి. సో మరి పఠన్ అక్షమత అంటే డిస్లెక్సియా, లేఖన్ అక్షమత అంటే డిస్గ్రాఫియా, గణితీయ అక్షమత అంటే డిస్కాల్కులియా, మరి గతి సమన్వయ అక్షమత అంటే అఫేజియా. దీనిలో ఏదై ఉంటుందో అంటే ఒక పిల్లవాడికి చదవడం అలాగే దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది, అంటే అది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. సో అతనిలో ఉన్నటువంటి ఏంటిది ఆ క్షమత అనేటువంటిది అడుగుతున్నారు. మరొకసారి చూడండి క్వశ్చను. एक औसत बुद्धि वाला बच्चा भाषा को पढ़ने और समझने में कठिनाई को प्रदर्शित कर रहा है तो वह संकेत देता है कि बच्चा डैश का लक्षण प्रदर्शित कर रहा है. ऑप्शन ए पठन अक्षमता, बी लेखन अक्षमता, सी गणितीय अक्षमता, डी गति समन्वय अक्षमता. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. పఠన్ అక్షమత, రీడింగ్ సంబంధించి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. చలో నెక్స్ట్ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న. మొబైల్స్ మే ఆండ్రాయిడ్ హై
ఐసీటీకి సంబంధించి కొన్ని క్వశ్చన్ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మంచి మంచి ప్రశ్నలు మంచిగా మనం చెప్పాం కదా కంప్లీట్ కోర్స్ అని చెప్పేసి 150 మార్క్స్, అందులో 90 మార్క్స్ హిందీ నుంచి ఉన్నాయి, 30 మార్క్స్ సిడిపి, 30 మార్క్స్ ఇంగ్లీషు. సో మనం అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. మీరు ప్రాక్టీస్ సెట్స్ అన్ని కూడా చూస్తే మీకు ఐడియా అనేది వస్తుంది. మొబైల్స్ మే एंड्रॉयड है, एप्लीकेशन ऑपरेटिंग सिस्टम ए और बी दोनों कोई नहीं. సో మంచి ప్రశ్న ఇది. మనం రోజు వాడుతూ ఉంటాం, మన చేతుల్లో మొబైల్ ఎక్కువ శాతం ఉంటుంది. సో మరి చూస్తున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటిది ఏంటిది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మరి సారీ అండి, మరి మొబైల్స్ మే ఆండ్రాయిడ్ హై, మరి ఇక్కడ చూస్తున్నట్టు ఆప్షన్ బి ఎవరు చూస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సో మీరు ఒకసారి స్విచ్ ఆన్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఆండ్రాయిడ్ అని చెప్పేసి, లేదా పవర్డ్ బై అని చెప్పేసి ఆండ్రాయిడ్ అని వస్తుంది. లేదా మనం వాడుతున్నప్పుడు కూడా అడుగుతాం కదా ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ఆ లేకుంటే ఆండ్రాయిడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా. సో అలాగ అదేంటంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది లేకుంటే మనకు మొబైల్ ఇంకా పని చేయదు అన్నట్టుగానే ఉంటుంది. ఓకేనా అండి? ఎస్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సర్చ్ ఇంజన్ కో పెహచానియే. ఇక్కడ సెర్చ్ ఇంజన్ ఏంటిదో కనుక్కోమంటున్నారు. www.google.com, www.altavista.com, www.yahoo.com, అలాగే ఉపరిక్త్ సవి. ఇందులో మరి ఏది వెబ్సైట్ అంటే ఏది సెర్చ్ ఇంజన్కి వస్తుంది అనేటువంటిది అడుగుతున్నారు. మరి అందులో మీ కామెంట్స్ చేసినట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందంటే ఉపరిక్త్ సభి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 10వ ప్రశ్న చూడండి. జ్ఞాన్ ఏవం మనోరంజన్ సే జుడి చర్చాయే హోతే హే. ఇక్కడ చూడండి, జ్ఞాన్ ఏవం మనోరంజన్ అన్నాం కదా. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ అంటే మన జ్ఞానం కానివ్వండి, వినోదం కానివ్వండి, ఓకేనా అండి. సో ఇంకా ఏమైనా ఉంటాయి కదా, చాలా ఆటలకు సంబంధించి కానివ్వండి, లేకుంటే టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి అంటున్నారు. ఆప్షన్ ఏ చాటింగ్, బి సమాచార్, సి ఈ కామర్స్, డి ఉపరిక్త్ సవి. ఈ మూడిట్లలో ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మీ యొక్క ఆప్షన్ ఏంటి కామెంట్ చేసేయండి. సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చేసేయాల్సి ఉంటుంది. ఐసీటీకి సంబంధించి కూడా క్వశ్చన్లు మనకు వస్తాయి అవకాశం ఉంది కాబట్టి అవి కూడా. సో అలాగే ముందు కూడా మీకు ఇంకా రాబోయే వీడియోస్లో మనకు ఏపీ ప్రభుత్వం సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో, కొత్త పథకాలు అయితే ఏంది, అలాగే స్కూల్కి సంబంధించిన పథకాలు అయితే ఏంది, రైట్ అండి. సో ఇంతకుముందు ఉన్నాయి కాబట్టి మేబీ అలాంటి ఒక 2-3 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది కదా. సో ఆ మార్పులు ఏవైతే వచ్చాయో దానికి సంబంధించి ఇంకా మంచి క్వశ్చన్లు అయితే నెక్స్ట్ క్లాస్లో అయితే వస్తాయండి. సో మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి చాటింగ్, సమాచార్, ఈ కామర్స్, ఉపరిక్త్ సబ్. ఇక్కడ చూడండి, చాటింగ్ అంటే జస్ట్ మనం మన ఫ్రెండ్స్ లేదా గ్రూప్లో వేస్తాం. ఓకే. సో నెక్స్ట్ సమాచార్ చూసుకున్నట్లయితే ఈ న్యూస్ గ్రూప్లలో చాలా వరకు మనకి అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఓకేనా అండి? ఎస్. ఈ కామర్స్ అంటే ఇది బిజినెస్కి సంబంధించి, ఆన్లైన్ బిజినెస్కి సంబంధించింది. అలాగే ఉపరిక్త్ సభి అంటే ఇందులో ఒకటి తీసేస్తే ఉపరిక్త్ సభి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో మీకు ఇంకా రెండిట్లో మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు, చాటింగా సమాచార. సో చాటింగ్ అంటే మీరు మీ ఫ్రెండ్స్తో జస్ట్ చాట్ చేసుకుంటారు అంటే డిస్కస్ చేసుకుంటారు, కానీ ఎక్కువ శాతం మనకు కరెక్ట్గా చూసుకున్నట్లే మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. సమాచార్, న్యూస్ ఏజెన్సీస్ లేదా న్యూస్ గ్రూప్ అనేటువంటిది ఇది ఆప్షన్ సరి అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ మనం 10 ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇవి ఇక్కడ చూడండి, సోషల్ మీడియా లింక్స్ అని చెప్పేసి సార్ మాకు ఈ ఛానల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి మీకు టెలిగ్రామ్ ఛానల్ నేను ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కూడా చూసి జాయిన్ అవ్వచ్చండి. సో లేదా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి సీదా మీరు జాయిన్ అయిపోవచ్చు. మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇక్కడ ఉంది, అలాగే ఫేస్బుక్ పేజ్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇక్కడ నుంచి ఉందండి. మీరు క్లిక్ చేసి జాయిన్ అయిపోవచ్చు. మీరు పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా జాయిన్ కాకున్నట్లయితే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ పేజ్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది. మీరు అక్కడ నుంచి కూడా జాయిన్ అయిపోవచ్చండి. సో మరి మీకు ఇది ఎలా అనిపించింది మీకు అనేటువంటిది మీ ఫీడ్బ్యాక్, సజెషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ కామెంట్ చేయగలరు. అలాగే చెప్పాను కదా ఇందాక లింక్, సో దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. మరి మీకు సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా మీకు మంచి క్లాస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. మరి ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఆల్వేస్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.